హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈజీ అండ్ హెల్దీ అండ్ టేస్టీగా మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు, అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. సో ఇందులో మనం ఎలాంటివి యూజ్ చేయట్లేదు, లైక్ షుగర్ కానీ జాగరీ కానీ అలాగే మైదా కానీ ఇవన్నీ ఏం యూజ్ చేయకుండా ఓన్లీ డేట్స్ అలాగే రాగి ఫ్లోర్తో చేయబోతున్నాం అనమాట ఈరోజు కేక్ వచ్చేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇక్కడ డేట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి డేట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. సో డేట్స్లో ఏంటంటే వైటమిన్స్, మినరల్స్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో డేట్స్లో ఏంటంటే న్యాచురల్ షుగర్స్ ఉండడం వల్ల ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ డేట్స్లో ఏంటంటే వైటమిన్స్ కూడా ఉంటాయి, లైక్ వైటమిన్ B6, K అలాగే వైటమిన్ A ఇలాంటి వైటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే డేట్స్ ఆర్ రిచ్ ఇన్ పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అలాగే ఫైబర్ అనమాట. సో ఈ పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదన్నా ఉన్నా కూడా మనకి రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను డేట్స్ అనేవి అరౌండ్ 20 to 25 డేట్స్ తీసుకున్నాను అనమాట. సీడ్ అనేది రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి ఇలాగా హాట్ మిల్క్లో సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మిల్క్ వచ్చేసి నాకు 1 గ్లాస్ మిల్క్ పట్టినాయి అనమాట. సో ఒక 2 hours పాటు మనం వీటిని సోక్ చేసుకోవాలి. సో సోక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి డేట్స్ అనేవి బాగా నానిపోయిన తర్వాత మనం వాటిని తీసుకెళ్ళి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనమాట. సో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని మీరు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఎక్కడైనా మనకి ఎక్స్ట్రా డేట్స్ అనేవి ఉంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి, సో దట్ మనకి ప్రాపర్గా అంతా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ 1/2 cup కర్డ్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1/2 cup బటర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాకో చిప్స్ అనమాట. సో ఇవి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అండ్ కోకో పౌడర్ 1/2 cup తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను వీట్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట, 1 cup. నెక్స్ట్ వచ్చేసి రాగి ఫ్లోర్ 1 cup. అలాగే నేను ఇక్కడ ఆల్మండ్స్ అలాగే వాల్నట్స్ ఇలా వీటిల్ని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్లోకి మళ్ళీ వెళ్ళిపోదాము. ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న ఈ డేట్స్ మిక్చర్లో 1/2 cup కర్డ్ అలాగే 1/2 cup బటర్ని యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసేసుకుని మళ్ళీ ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి. సో ఇక్కడతో మనకి వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. సో ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం వీటిని. సో మనం యాడ్ చేసుకున్న ఈ కర్డ్ అలాగే బటర్ని మనం మిక్సీ చేసేసుకున్నాక ఇలాగ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాము. డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే ముందర ఒక జల్లెడ అయితే పెట్టేసుకోండి, సో దట్ లమ్స్ ఏమన్నా ఉంటే అన్నీ జల్లెడలోకి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1 cup వీట్ ఫ్లోర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 1 cup రాగి ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి 1/2 cup కోకో పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 1 tablespoon బేకింగ్ పౌడర్ అలాగే 1 tablespoon బేకింగ్ సోడా ఇవి కూడా యాడ్ చేసేసాను అనమాట. డ్రై ఇంగ్రీడియంట్స్ అలాగే వెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం మిక్స్ చేయాలన్నమాట. అంటే ఓన్లీ 1 డైరెక్షన్లోనే మనం మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఒక కేక్ టిన్ తీసుకుని దాంట్లో బటర్ పేపర్ కానీ లేకపోతే మన దగ్గర గీ కానీ బటర్ కానీ ఏది ఉన్నా దానికి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన మనకి వీట్ ఫ్లోర్ డస్టింగ్ చేసుకోండి, సైడ్స్ కానీ అలాగే లోపల డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ అంతా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. సో దానిపైన ఇలాగా టాపింగ్స్ లాగా నేను ఈ చాకో చిప్స్ యాడ్ చేస్తాను అనమాట, బ్లాక్ అండ్ వైట్. సో ఇవి యాడ్ చేసేసుకుని పైన వాల్నట్స్ అలాగే నేను ఆల్మండ్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అవి కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను మొత్తం కేక్ మౌల్డ్ మొత్తం. నచ్చిన టాపింగ్స్తో ఇలా కేక్ పైన స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బేకింగ్ పార్ట్ అనమాట. నేను వచ్చేసి ఇక్కడ ఎలాంటి ఓవెన్ వాడట్లేదు, ఓన్లీ మనకి గ్యాస్ స్టవ్ మీద మనం బేక్ చేసుకోబోతున్నాం అనమాట. నేను ఇక్కడ వచ్చేసి ఐరన్ పాన్ తీసుకున్నాను, దోశ ప్యాన్. సో
ఇది ఫస్ట్ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట 5 మినిట్స్. సో హై ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ప్రీ హీట్ చేయండి. ఆ తర్వాత దీనిపైన ఒక మనకి స్టెయిన్లెస్ స్టీల్ టేబుల్ రింగ్ ఉంటుంది కదా, సో అది పెట్టేసి దానిపైన మనం కేక్ మౌల్డ్ పెట్టేసి ఇలాగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో లోపలికి ఎయిర్ అనేది మనకి వెళ్ళకూడదు. సో అలా క్లోజ్ చేసి పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్లీ నాకైతే 50 మినిట్స్ పట్టిందనమాట ప్రాపర్గా కేక్ అనేది బేక్ అవ్వడానికి. అండ్ మధ్యలో 1 or 2 టైమ్స్ చెక్ చేసుకోండి ప్రాపర్గా బేక్ అయిందో లేదా అని చెప్పి. అండ్ మీకు తెలుసు కదా, అందరికీ తెలిసిందే, ఇది టూత్పిక్తో చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి టూత్పిక్తో చెక్ చేసుకోండి కేక్ అనేది ప్రాపర్గా బేక్ అయిందో లేదా అని చెప్పి. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో కేక్ ఎక్కడా అంటలేదన్నమాట టూత్పిక్కి. సో మన కేక్ అనేది ప్రాపర్గా బేక్ అయిపోయింది. సో ఇప్పుడు కూల్ డౌన్ చేసేయండి. కేక్ మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఇలాగా మనకి రౌండ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత డిమోల్డ్ చేసేసుకోండి. సో ఎమ్మీ అండ్ టేస్టీగా మనకి డేట్స్ అండ్ రాగి ఫ్లోర్ యూస్ చేసి కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. ఈ కేక్ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా తినొచ్చు అనమాట. అండ్ గిల్ట్ ఫ్రీ కేక్ అనమాట. ఎలాంటి షుగర్ కానీ మైదా కానీ అలాగే జాగరీ కూడా యూస్ చేయలేదు. అండ్ హ్యాపీగా అందరూ తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.